కాంగ్రెస్ పార్టీకి మూటలు మోయడానికి 100 కోట్లుంటాయి, మూసీ సుందరీకరణకు 1000 కోట్ల రూపాయలుంటాయి, ఫ్యూచర్ సిటీకి 1000 కోట్ల రూపాయలుంటాయి. మా రైతన్నకు రుణమాఫీ చేయమంటే ఉండవా? రైతు బంధు ఇవ్వమంటే ఉండవా? మా ఎస్సీ ఎస్టీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఉండవా? అంటే నీకు మనసు లేదు. రైతులంటే నీకు చిన్న చూపు, దళితులంటే నీకు చిన్న చూపు, గిరిజనులంటే నీకు చిన్న చూపు, బీసీలంటే నీకు చిన్న చూపు. అందుకే నువ్వు వీళ్ళకి పైసలు ఇస్తలేవు, వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్కు రూపాయి ఇవ్వవు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ ఈ జాతులతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే మీకు తెలిసి ఉండాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి ఎన్ని డబ్బులు ఇచ్చారు? ఇలా కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఈ 3 స్కీములు స్టార్ట్ చేసిండు. 108 ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. కేసీఆర్ గారు రద్దు చేసింది అదేనన్నా? రద్దు చేయలే. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు 2 లక్షలే ఉండే కుటుంబానికి, కేసీఆర్ గారు 5 లక్షలకు పెంచిండు, యథావిధిగా దాన్ని కొనసాగించాడు. అదేవిధంగా 108 ఆనాడు 300 బండ్లు ఉంటే 500 బండ్లు చేసిండు, యథావిధిగా కొనసాగించిండు. ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా కాలేజీలు పెంచిండు. 19,500 కోట్లు మన 9.5 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ కు డబ్బులు ఇచ్చినాం. 19,500 crores. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఈ 3 ఏళ్లలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. కేసీఆర్ గారేమో ఎవరు ప్రవేశపెట్టినా, ఏ పార్టీ పెట్టినా ప్రజలకు మంచి అవుతుంది అనుకుంటే ఆ పథకాలు కొనసాగించిండు. కానీ అదే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కేసీఆర్ కిట్టు బంద్ చేస్తాడు, బతుకమ్మ చీరలు బంద్ చేస్తాడు. ఇవాళ అన్ని పథకాలు ఒకటొకటి రద్దు చేసే కార్యక్రమం ఆయన చేస్తా ఉన్నాడు. ఇది మనం ప్రజల్లో చర్చ పెట్టాలి. ఫీజు రియంబర్స్మెంట్ మనం 19,500 కోట్లు ఇచ్చినామనే విషయాన్ని కూడా ఇవాళ మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇలా విషయం ఏంటంటే ఎక్కడ కమిషన్లు ఉంటే రేవంత్ రెడ్డి అక్కడ పైసలు పెడతాడు. మూసీ సుందరీకరణలో ఆయన కమిషన్లు వస్తాయి, ఫ్యూచర్ సిటీలో ఆయన కమిషన్లు వస్తాయి. అందుకోసం అక్కడ ఖర్చు పెడుతుండు. కానీ మా రైతులకు, అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తే రేవంత్ రెడ్డి కమిషన్ రాదు కదా, అది ఎగబెట్టిండు. అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తా అన్నాడు, వాళ్ళకి ఇస్తే కమిషన్ రాదు కదా, దానికి ఇస్తలేడు. బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం 20% తీసుకొని బిల్లులు ఇస్తున్నారు. కమిషన్లు ఇస్తే బిల్లులు వస్తున్నాయి, కమిషన్లు ఉన్న కాడ పనులు జరుగుతున్నాయి. పేదలంటే మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేషన్ డబ్బులన్నా, స్కాలర్షిప్ డబ్బులన్నా, అవ్వాతాతలకు 4,000 అంటే మాత్రం డబ్బులు ఉండవు. ఇది కూడా మనం చర్చ పెట్టాలి. పైసలు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇది కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. అయితే ఇవన్నీ వింటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు దేవుడి మీద ఒట్టు పెట్టే రుణమాఫీ మోసం చేసే. మా దగ్గర ఒక వీడియో, అది కూడా చూపిస్తావు బై. సిద్దిపేటకు వచ్చిండు మొన్న యాసంగి ముంగట మార్చి 22వ తారీఖు వచ్చి 45 రోజుల్లో నేను 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డదా? పల్లె. అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక మాట చెప్తే ఉన్న దానికి విలువ ఉండాలన్నా వద్దా? అది కూడా ఒకసారి చూపిపోయి. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. చాలే పడ్డా 45 రోజుల్లో. ఇవన్నీ చూస్తే ఎట్లుందంటే వెనకటికో సామెత ఉండే, బడాయిల బచ్చిగా అనకట 7 దొడ్లు 3 ఎడ్లట. ఈయన కూడా గట్లే ఉన్నాయి ఈ బడాయిల మనిషి. ఇవాళ ఇంకో ముఖ్యమైన రోజు, ఇవాళ ఒక విషయం కూడా ఇవాళ గుర్తు చేయాల్సిన రోజు. నేను యాక్చువల్గా అటే పోయేది ఉండే, లక్ష్మణ పిలిచిండని ఇటు వచ్చిన. కరెక్ట్గా ఇవాళ దినం నాడు సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి అనే ఒక ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ జరిగి 54 మంది చనిపోయింది. 54 మంది చనిపోయింది. సరే, నేను వెంటనే అక్కడికి పోయినా. నేను పోయేదాకా మంత్రి రాలే, ముఖ్యమంత్రి రాలే.
మనం పోయి బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా కష్టపడ్డాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గట్టిగా మాట్లాడినాం. తెల్లారి మెల్లగా రేవంత్ రెడ్డి వచ్చిండండి. వచ్చి ఏమన్నాడు, 54 మంది చనిపోయినారు, దురదృష్టకరం, బాధాకరం. సరే చెప్పేదేదో చెప్పిండు. చెప్పి మనిషికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తాడు. ఇవాళకి ఏడాది దినం, ఇవాళ ఏడాది దినం జరుపుకుంటున్నారు వాళ్ళందరూ. కానీ ఇప్పటికీ ₹1 కోటి రాలే. కేవలం 24 లక్షలు వచ్చినాయి. అవేంటి, ఆ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చేటి ఉంటాయి చూసినారు, గవ్వి తప్ప, గా 24-25 లక్షలు తప్ప. ముఖ్యమంత్రి వచ్చి శవాల మీద ₹1 కోటి ఇస్తామని మాటిస్తే గది కూడా ఇయ్యకపోతే నువ్వు ముఖ్యమంత్రివా? కుర్చీకి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? దేవుని మీద ఒట్టు పెట్టి రైతుల్ని మోసం చేస్తావు, శవాల మీద మాట ఇచ్చి అక్కడ మోసం చేస్తావు. మొన్న పబ్లిక్ మీటింగ్ లో వచ్చి 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని చెప్పి రైతుల్ని మోసం చేస్తే ఇది ఎట్లున్నది? గా బచ్చిగాని కథ లెక్కలేదు. 7 దొడ్లు 3 ఎడ్లు, మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఇది 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 ఆ కుర్చీ ఇజ్జత్ పోతుంది. నా బాధ ఏంటంటే నీకెట్లా లేదు రేవంత్ రెడ్డి, ఆ పదవికి ఉన్న గౌరవం పోతుంది అనేదే మా బాధ. ఇవన్నీ కూడా మీకు అర్థమవుతా ఉన్నాయి. అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా కార్యకర్తలుగా అన్న ఎస్ఐఆర్ గురించి చెప్పింది. ఎస్ఐఆర్ అనేది పెద్ద భయపడేదేం లేదు. కానీ మన కుటుంబాల్లో మన కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, మన కార్యకర్తల కుటుంబ సభ్యుల ఇళ్లలో ఓట్లు పోకుండా మీరు జాగ్రత్తగా అన్ని రాసుకుంటే రేపు ఎంపీటీసీ ఎన్నిక వచ్చినా, జెడ్పీటీసీ ఎన్నిక వచ్చినా, రేపు లక్ష్మారెడ్డి అని ఎన్నిక వచ్చినా కూడా మనకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. తర్వాత బాధపడితే నష్టం జరుగుతుంది. ఇవాళ కార్యకర్తలుగా మనం కూడా గవర్నమెంట్ ఉంటేనే మనం పనిచేస్తున్నామా? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా పోరాడుతున్నామా లేదా? ప్రజల గొంతుకై పోరాడుతున్నాం. వడ్లు కొనకపోతే కొట్లాడినాం, మక్కలు కొనకపోతే కొట్లాడినాం. అసెంబ్లీలో కూడా ఎట్లా పోరాడుతున్నామో మీరు చూస్తున్నారు. కొట్లాడుతున్నామా లేదా? అసెంబ్లీలో రుణమాఫీ గురించి నిలదీసినాం, రైతు బంధు గురించి నిలదీసినాం, తులం బంగారం ఎప్పుడు ఇస్తామని అడిగినాం, అవ్వ తాతలకు 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తామని అసెంబ్లీలో కొట్లాడినాం. కాంగ్రెస్ స్కాములను బయటపెట్టినాం, అవినీతిని బయటపెట్టినాం. ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఒక రాజకీయ పార్టీ అధికారమే ముఖ్యం కాదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనకు గౌరవం ఉంటుంది. ప్రజలు ఎటు చూస్తారు? గవర్నమెంట్ ఫెయిల్ అయితే, గవర్నమెంట్ పట్టించుకోకపోతే ప్రజలు చూసేది మన వైపు చూస్తారు, ప్రతిపక్షం వైపు చూస్తారు. మనం కదా ప్రజల కోసం అండగా నిలబడాల్సింది. అట్లా మనం పనిచేయాలి. ఇలా కేటీఆర్ గారు కానీ, మన శాసనసభ్యులు కానీ, కేసీఆర్ గారు మాకు ఇచ్చేటువంటి డైరెక్షన్ లో నిమిష నిమిషం ప్రజల గొంతుకగా పనిచేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడ ప్రజల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ అటు అసెంబ్లీలో పోరాడుతుంది, బయట కూడా మనం పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలి. అది మన బాధ్యత, మన హక్కు.